హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సో ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన మొదటి రోజు అన్నట్టు. అంటే సాటర్డే రోజు అయితే ఎక్కువగా అసలు ఏమీ షూట్ చేయలేదు. సండే రోజు అండి మార్నింగ్ చూసారు కదా ఎంత బాగుందో వెదర్ అయితే. ఓ పక్కకైతే ఒక హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతూ ఉందండి. మా డాడీయే కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారు హౌస్ అయితే. వేరే వాళ్ళది. ఇక్కడ చూసండి మా హస్బెండ్ ఇంకా వాక్ చేస్తూ ఉన్నారు. అంటే ఇంకా మార్నింగ్ అంటే ఇట్లా మన ఇంటికి ఎదురుగానే ఎన్ని పొలాలు ఉంటాయన్నట్టు భలే ఉంటుందండి వెదర్ అయితే. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూసారు కదా ఎంత పీస్ఫుల్గా ఉందో. చాలా మెంబర్స్ ఇక్కడైతే కూరగాయలు పండించుకుంటూ ఉంటారు. మాది కంప్లీట్ కరీంనగర్ సిటీలో కాదండి, అవుట్స్కట్స్లో ఉంటుంది అమ్మ వాళ్ళ హౌస్ అయితే. ఒక మనకి 10 కిలోమీటర్స్ అలా ఉంటుంది అన్నట్టు. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇవాళ మా డాడీ పూరి చేయమని చెప్పారు. మా డాడీకి కొంచెం పూరీలు బజ్జీలు ఇలాంటివి అంటే ఎక్కువగా ఇష్టం అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. మా మమ్మీ ఎక్కువగా చేయరు, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కదా, ఉండేదే ఇద్దరు అనేసి ఎక్కువగా చేయరు. అందుకే ఇంకా నేను వచ్చాను అంటే ఇంకెక్కువగా ఇలాంటి బ్రేక్ఫాస్ట్లే చేయమని చెప్తారు. అందుకే పూరి విత్ పూరి కర్రీ అయితే చేశాను. పిల్లలు ఇంకా అందరికీ తినిపిస్తూ ఉన్నారు అక్కడ, ఋషికి హరికి కూడా. మా ఋషిబాబు ఉన్నాడంటే ఇంకా మా డాడీ వచ్చాడంటే ఇంకా ఎక్కువ అంటే ఋషినున్న హరిని మొత్తం స్నానం చేయించడము, ఇది తినిపించడము, ఎక్కువ ఇంకా పడుకోవడం అంతా తాతతోనే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. అంటే చాలా రేర్గా అంటే ఎప్పుడో ఒకసారి వస్తాం కదా, అలానే కాదులేండి. హరి ఉంటాడు కదా నార్మల్గా ఎవ్రీ వీకెండ్ వస్తాడు కదా, హరికి కూడా అంతే. అంటే ఎక్కువ మా డాడీయే చూసుకుంటూ ఉంటారు, మనవళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇంకా అందరికి బ్రేక్ఫాస్ట్ అయితే వేశాను. అమ్మో భయపడ్డానండి, అసలు పూరీలు ఎలా వస్తాయి ఏంటి అనుకున్నాను, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. డైలీ వ్లాగులు పెడదాం అనుకున్నానండి. అసలు నేనైతే ఎంత బిజీగా ఉంటున్నానంటే నాకు రోజంతా కిచెన్లోనే గడిచిపోతుంది. అయ్యో! ఇంకా మా చిన్నబాబు ఏమో అమ్మ దగ్గర అస్సలు అంటే అమ్మకు బాగా అలవాటైపోయాడు. సో అమ్మ దగ్గర నుంచి రావట్లేదండి. అందుకే ఇంకా ఓన్లీ అమ్మ చిన్నబాబుని ఎత్తుకుంటే నేనేమో ఇంకా వంటలోనే సరిపోతుంది. ఏవో ఏవో చేయడము ఆ బిజీలోనే అయిపోతుంది. అందుకే ఎడిటింగ్ కూడా సరిగ్గా చేయట్లేదు, సరిగ్గా షార్ట్ వీడియోస్ కూడా ఏవి పెట్టట్లేదు. వచ్చేటప్పుడైతే నేను ఈ పెయింటింగ్ కిట్ తీసుకొచ్చాను. బెటర్ ఎందుకైనా అంటే పిల్లలు ఆడుకుంటారు కదా అనేసి అయితే ఇంకా తీసుకొచ్చాను. అంటే ఇద్దరు ఉంటారు కదా ఋషి హరి కూడా. ఇదైతే లాస్ట్ టైము ఇలాంటి పెయింటింగ్ కిట్టే సేమ్ హరికి కూడా గిఫ్ట్ ఇచ్చానండి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయినట్టున్నాడు. ఇంకిద్దరు కూర్చొని అయితే ఎంత బుద్ధిగా రాసుకుంటున్నారో చూసారు కదా. అంటే చిన్నప్పుడు అయితే బాగా కొట్టుకునే వాళ్ళండి, ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయారు కదా ఇద్దరు మంచిగా కలిసి ఆడుకుంటారు. అన్నీ కలిసి తినడము ఆడుకోవడము బాగా ఫ్రెండ్షిప్ అన్నట్టు ఇంకా వీళ్ళిద్దరికైతే. మా హస్బెండ్ కూడా కొద్దిసేపు కూర్చొని వాళ్ళనైతే రాపిస్తూ అంటే కొంచెం హోంవర్క్ అలా చేపిస్తూ ఉన్నారు. అండ్ మా హరిబాబు అయితే ఇక్కడ ఏదో బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుందంట, అందులోకి వెళ్తున్నాడండి. చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఎంతైనా అండి స్కూల్ని బట్టి కూడా పిల్లలకి ఉంటుంది కదా. ఇక మా చిన్నోడు ఏమో చూసారు కదా, అక్కడ మొత్తం బొమ్మలన్నీ పోసేసి ఇంట్లోకి వెళ్ళిపోయినట్టున్నాడు. ఆడడం తక్కువ, మొత్తం ఇల్లంతా. అంటే ఇది చాలా పెద్ద హౌస్ అండి. మీకు ఫ్యూచర్ అంటే కమింగ్ వీడియోస్లో అయితే ఫుల్ హోమ్ టూర్ పెడతాను. అండ్ ఇంత పెద్ద హౌస్ కట్టుకోవడానికి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది కూడా క్లియర్గా చూపిస్తాను. మెయిన్ హౌస్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి, అది ఇంకా ఇప్పుడే చూపించట్లేదు. అంటే కబోర్డ్ వర్క్ అవుతూనే ఉంది, అది ఎప్పుడు ఫినిష్ చేస్తారో ఏంటో, అది అయిపోయాక చేద్దాము అనేసి. అదైతే చూపించట్లేదు. ఇవాళ చూడండి ఇంకా మా చిన్నబాబు అయితే పడుకున్నాడా, నేనైతే వంట రూమ్లోకి వెళ్ళి ఫస్ట్ అయితే మా డాడీ ఇవాళ నార్మల్గా నాన్ వెజ్ ఎగ్ ఏమీ తినరు. డాడీ కోసం అయితే వంకాయ కర్రీ చేశాను. ఇంకా చిన్నబాబు కోసం అయితే పాలకూర పప్పు చేశాను. అంటే డిన్నర్లోకి ఉంటుంది అనేసి పాలకూర పప్పు అయితే చేశానండి. ఇంకా మా డాడీ అయితే మటన్ తీసుకొచ్చారు. నేను అప్పటికి వద్దు డాడీ, మేము మటన్ ఎక్కువగా తినట్లేదు వద్దని చెప్పాను. అయినా కూడా ఇంకా అల్లుడు వచ్చాడంటే మటన్ కర్రీ అంటే మటన్ అయితే తీసుకొస్తారు కదా. అండ్ నేనైతే ఇవాళ మీకు ఒక మంచి ప్రోడక్ట్ గురించి అయితే చూపిస్తున్నానండి. చూసారు కదా మా డాడీ కార్ అసలు ఎంత ఘోరంగా అయిపోయిందో. అంటే ఇంకా టైం ఉండట్లేదట అండి మెయింటెనెన్స్ ఇవ్వడానికి కూడా. అందుకే ఇవాళ ఈ కార్ అయితే క్లీన్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. నేనైతే దీనికోసం ఒక మంచి ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. అదే అగారో వల్ల కార్ వ్యాక్యూమ్ క్లీనరు. సో మనం వేలకు వేలు ఇచ్చేసి కార్ని మనం సర్వీసింగ్ చేయించుకోలేని వాళ్ళు హ్యాపీగా ఇంట్లోనే ఇలా కార్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. మనకైతే ఇందులో డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ కూడా ఇచ్చారు. అంటే మధ్యలో సీట్స్ మధ్యలో క్లీన్ చేయడానికి, సక్షన్ పవర్కి, అండ్ మల్టీపర్పస్ బ్రష్ అండి. మేమైతే ఎక్కువగా మల్టీపర్పస్ బ్రషే యూస్ చేసాము. చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ యూస్ చేయడం కూడా చాలా
చాలా ఈజీ అండి. అండ్ మనం యూస్ చేశాక ఇలా ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు హ్యాపీగా. వైర్లెస్ అన్నట్టు ఒక్కసారి ఛార్జింగ్ పెట్టేసుకున్నామంటే హ్యాపీగా ఒక కార్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. సీట్స్ మధ్యలో చాలా డస్ట్ ఉండిపోయిందండి. అంటే పిల్లలు మనము తినేసి పాప్కార్న్ అవన్నీ కూడా పాడేసినట్టున్నారు. ఆ సీట్స్ మధ్యలో అలా ఉండిపోయి మనం సర్వీసింగ్ ఇస్తే క్లీన్ అవుతాయి. బట్ మా డాడీ ఇవ్వలేదు అనుకుంటా. అసలు మొత్తం అలానే ఉండిపోయి వాళ్ళు అవన్నీ క్లీన్ చేశాను. ఇంట్లో అందరు షాక్ అయిపోయారు. చాలా బాగుందండి. హ్యాపీగా ఇంట్లోనే మనం మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఇంకా మల్టీపర్పస్ బ్రష్ యూస్ చేసేసి ఇవి సీట్స్ కింద అవన్నీ కూడా క్లీన్ చేశాను. చాలా బాగా క్లీన్ అయిపోయాయి. మనం ఒక్కసారి ఛార్జ్ పెట్టేసుకున్నామంటే హ్యాపీగా కార్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. మళ్ళీ మనకు కావాలి అన్నప్పుడైతే ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు హ్యాపీగా. ఇది కార్లోనే సైజ్ కూడా చాలా చిన్నగా ఉందండి. వైర్లెస్ కాబట్టి మనము ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేనైతే ఇంకా మల్టీపర్పస్ బ్రష్తోనే మొత్తం సీట్స్ కింద అండ్ సీట్స్ మధ్యలో అవన్నీ కూడా క్లీన్ చేసేసాను. మంచిగా అన్నీ కూడా బాగా క్లీన్ అయిపోయాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోయాయో. కార్స్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే రోజు మనం ఇంకా తుడుచుకుంటూ ఉంటేనే కదా అంటే మంచి నీట్గా ఉండేది. అలా అనేసి ఎక్కువగా సర్వీసింగ్లకు ఇస్తేనైతే ఈజీగా 500-600 కాస్ట్ అయితే తీసుకుంటారండి. ఒక్కసారి ఈ ప్రోడక్ట్ కొనేసుకున్నామంటే హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉంటుంది. మనం కావాల్సినప్పుడల్లా ఛార్జింగ్ పెట్టేసుకొని యూస్ చేయడమే. చూసారా అసలు ఎంత దుమ్ము ఉందంటే మా కార్లో అయితే. ఈజీగా అంటే మనము ఓపెన్ చేసేసి ఎవరైనా అంటే తెలియని వాళ్ళు కూడా పెద్దగా ఇది యూస్ చేసేయచ్చు. ఇంకా నేనైతే సక్షన్ పవర్తో ఇంకా సైడ్స్ గ్యాప్లు ఇంకా అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేసేసాను. కార్ అయితే ఇవాళ నీట్గా అయిపోయింది. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో మా డాడీ అయితే. ఇంత ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చా అన్నారు. ప్రోడక్ట్ అయితే కింద ట్యాగ్ చేస్తానండి. ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా తీసుకోండి. మంచి అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది ఇప్పుడైతే అమెజాన్లో అయితే. మా కార్ అయితే ఇలా నీట్గా క్లీన్ అయితే చేసేసాము. డాడీ ఆల్వేస్ నన్ను తిడుతూ ఉంటారండి, నువ్వు అల్లుడిని ఏం తిననీయవు, ఎందుకు ఫుడ్ అలా తిననీయకుండా డైట్ చేపిస్తూ ఉంటావు అది ఇది అనేసి తిడుతూనే ఉంటారు. కానీ అంటే ఇంకా నాన్ వెజ్ ఇదంతా కొంచెం తగ్గిస్తేనే బెటర్ కదా. ఎక్కువగా ఇక్కడైతే లైవ్ ఫిష్ దొరుకుతుందండి. ఎక్కువగా ఫిష్ తిందాం అనేసి అయితే డిసైడ్ అయిపోయాము. అంటే ఈ చికెన్లు మటన్లు ఇంకా బెంగళూరులో కామన్ కదా అందుకే. కానీ ఇక్కడ ఏంటంటే మటన్ మనకి బాగా అంటే కొవ్వు అలా ఏమీ ఉండదు. మంచి ఫ్రెష్గా దొరుకుద్ది. వెజిటేబుల్స్ అయినా నాన్ వెజ్ అయినా కూడా చాలా బాగా దొరుకుద్దండి. ఇక వెజిటేబుల్స్ అయితే చుట్టూ ఇంకా మనకి పొలాలే ఉంటాయి కాబట్టి వాళ్ళు కట్ చేసినప్పుడు అప్పుడంతా అమ్మ వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు. అంటే మనకి అక్కడే కొని అంటే ఇవ్వమన్నారు అనుకోండి కేజీయా 2 కేజీయా. కానీ ఉండేది మా మమ్మీ మా డాడీయే లేండి. అంత ఎక్కువ అవసరం కూడా పడవు. ఎక్కువ 1 కేజీ తెచ్చుకున్నారంటే వాళ్ళకి 3-4 టైమ్స్ అయితే వస్తాయి. ఇంకా నేనైతే నా స్టైల్లో అయితే మటన్ కర్రీ చేశాను. ఎందుకో అండి వాళ్ళ సరిగ్గా అంటే వచ్చినట్టు అనిపించలేదు కర్రీ అయితే. అంటే హడావిడిగా మా హస్బెండ్ నాకు తెలియకుండా మూవీ టికెట్స్ బుక్ చేశారండి పుష్ప. అంటే మూవీకి వెళ్దాము, సో మళ్ళీ అంటే వీకెండ్ అయితేనే కుదురుతుంది కదా, వీక్ డేస్ కష్టం అనేసి మూవీ టికెట్స్ బుక్ చేశారంట. ఈ వంటలన్నీ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 12:30 అయిపోయిందండి. అదేమో 2కే అంట షో. మళ్ళీ బాత్ చేసేసి రెడీ అయిపోయి మళ్ళీ అంతా వెళ్ళాలి కదా. కొంచెం హడావిడిగా ఏం వేసానో ఏంటోనాను. కొంచెం అయితే కర్రీ అయితే సెట్ అయినట్టు అనిపించలేదు. కొంచెం సాల్ట్ అయితే లిటిల్ బిట్ ఎక్కువైపోయిందండి. ఇంకేమోలే అలానే తినేసాము. మా హరిబాబు అయితే ఎలా ఉన్నా తినేస్తాడండి. పిన్ని ఎంత బాగుంది అనుకుంటా తినేసాడు. కొంచెం సాల్ట్ ఎక్కువైనా కూడా అబ్బా అనిపించింది. హరికి నేను చేసే కర్రీలు అంటే చాలా ఇష్టము. అంటే ఏ కర్రీ చేసినా వెజిటేబుల్స్ అయినా కూడా చాలా ఇష్టంగా తింటాడండి మా హరిబాబుకి. ఇంకా నాన్ వెజ్ అయితే కొంచెం ఎక్కువగానే. బట్ రుచి మాత్రం అస్సలు తినడు. అంటే రుచికి పర్ఫెక్ట్గా ఉండాలి, కారం తక్కువగా ఉండి అట్లా పర్ఫెక్ట్గా ఉంటేనే తింటాడు. బట్ హరి అయితే అలా కాదు, మంచిగా ఏది చేసినా తింటాడు. నిజంగా అండి నాకైతే అప్పుడప్పుడు అదే బాధ అనిపిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు అంటే మా అక్కుంటే ఇంకా చాలా బాగా చూసుకునేది. తనైతే ఇంకా అంటే సేమ్ ఇంకా నాకులాగే ఎక్కువ పొసెసివ్ అన్నట్టు కిడ్స్ విషయంలో. చిన్నప్పుడు నేనంటే ఫస్ట్ టైం మా హరిబాబు పుట్టినప్పుడు నాకు ఇంకా నిజంగా చెప్తున్నాను కదా ఇంకా గుర్తుందండి ఎంత జాగ్రత్తగా చూసుకునే వాళ్ళమో ఇంట్లో. ఫస్ట్ అంటే చిన్న బేబీ కదా చాలా అసలు ప్రేమగా ఉండేది. కానీ ఇంక ఇప్పుడైతే పర్లేదండి, ఇప్పుడు కొంచెం బాగానే ఉంటాడు. ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ వాళ్ళతోనే ఉంటాడు. ఇంకా మా దగ్గరకు వచ్చినప్పుడు మాతో కూడా బాగానే ఉంటాడు. పాపం వాడికి ఇంకా అలవాటు అయిపోయింది అన్నీ కూడా. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. మా హస్బెండ్ అప్పటికే చివాట్లు పెడుతూనే ఉన్నారు. 1:30 అయిపోయింది. షోనేమో 2కి. మనం వెళ్తామో లేదో
ఇవన్నీ వేసుకుంటూనే ఉన్నారు. కానీ నేను ఇప్పుడు వెళ్ళాలంటే కర్రీ చేశానా, మళ్ళీ పిల్లలిద్దరికీ తినిపించేశాను, రుషికి హరికి. అండ్ చిన్న బాబుకి కూడా పాలకూర పప్పు పెట్టేసి అన్నం తినిపించానండి. మళ్ళీ మా మమ్మీకి చెప్తూ ఉన్నాను, ఒకవేళ అంటే సినిమా కొంచెం లేట్ అయినా కూడా చిన్న బాబుకి ఏం ఫుడ్ పెట్టాలి ఏంటి అని. మా మమ్మీ అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, చింత చెట్టు, అక్కడ తీసుకెళ్ళి లడ్డు బాబుని అయితే కూర్చోబెట్టింది. ఇంకా మా వాడు ఇంట్లో ఉంటే ఏడుస్తున్నాడండి, అందుకే అట్లా బయటికి తిప్పుతూనే ఉన్నారు. కానీ ఇవాళ మాత్రం చాలా పెద్ద బిస్కెట్ అయిపోయిందండి. మూవీ పుష్ప 2 మూవీ చాలా పెద్ద అంటే లెంది మూవీ కదా, నేను త్వరగా అయిపోతుంది అనుకున్నాను కానీ చాలా లేట్ అయిపోయింది. మీలో ఎంతమంది మూవీ చూసారా కామెంట్ చేయండి. నాకు మాత్రం మూవీ అసలు సూపర్గా నచ్చింది, భలే హ్యాపీగా అనిపించింది. ఇంకా మేమైతే స్కూటీ వేసుకొని వెళ్ళిపోతున్నాము, త్వరగా వెళ్ళిపోతాం కదా అనేసి. చూసారు కదా, ఇక్కడైతే కొంచెం ఇట్లా కుంటలాగా మొత్తం చుట్టూ పొలాలే అండి, చుట్టూ కూరగాయ చెట్లే ఉంటాయి మ్యాక్సిమము. ఇక్కడ పొలాలు తక్కువ పెట్టుకుంటారులేండి, అంటే సిటీకి దగ్గర కదా, చాలా మెంబర్స్ ఇంకా కూరగాయలు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా సూపర్ ఉంటుంది వెదర్ అయితే, వెదర్ అయినా కూడా చాలా బాగుంటుంది. అంటే కంప్లీట్ విలేజ్ కాదు అండ్ కంప్లీట్ సిటీ కాదు, అలా సిటీకి దగ్గరలో ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఇదే అంటాను మా హస్బెండ్కి, ఇలాంటి ప్లేస్ అయితే పర్ఫెక్ట్ అండి. అంటే మనం ఒక జస్ట్ 15-20 మినిట్స్లో మనం హ్యాపీగా సిటీలోకి వెళ్ళిపోవచ్చు. హైవే రోడ్డు ఉంటుంది అన్నట్టు మనకి. సో బెటర్ కదా ఇలా ఉంటే అనేసి. అంటే మంచి వెదర్ ఉంటుంది పిల్లలకి, అండ్ హెల్త్ కూడా కొంచెం మంచిగా ఉంటుంది కదా, అన్నీ దొరుకుతాయండి, లైవ్ ఫిష్ దొరుకుద్ది, అన్ని రకాలు దొరుకుతాయి అన్నట్టు. ఇంకా మేము హ్యాపీగా బండి మీద ఇద్దరం వెళ్తున్నాము. అసలు నాకు తెలిసి మా చిన్నోడు పుట్టినప్పటి నుంచి మేము ఎప్పుడు వెళ్ళలేదు. అంతకుముందు కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఏదో మూవీ జైలర్ చూసినట్టున్నాను, ఇంకప్పటి నుండి మూవీకి వెళ్ళిందే లేదు. ఇవాళ కుదిరిందండి పుష్ప 2 మూవీకి అయితే. చాలా ప్రశాంతంగా, అంటే ఇంకా మా మమ్మీకే కదా వదిలేసింది, చాలా ప్రశాంతంగా అనిపించింది, హ్యాపీగా కూడా అనిపించింది. మా కరీంనగర్ చాలా మారిపోయిందండి. నేను ఒకప్పుడు చూసిన దానికి ఇప్పటికి ఫుల్ డెవలప్ అయిపోయింది. అండ్ థియేటర్స్ కూడా చాలా మారిపోయాయి. ఇప్పుడు మొత్తం ఏషియన్ వాళ్ళు తీసుకుంటున్నట్టున్నారు, మొత్తం మంచిగా అంటే నీట్గా చేశారు. ముందైతే నార్మల్ థియేటర్స్ ఉండేవి ఇవన్నీ కూడా. మేము వెళ్ళేసరికి ఇంకా నయం ఒక 10 మినిట్స్ ఉందండి, అంటే 150 అలా అయ్యింది అన్నట్టు. మా హస్బెండ్ ఏమో అంత హడావిడి చేసేస్తూ ఉంటారు. మూవీ అంట ఫస్ట్ పార్ట్ అసలు కొంచెం ఏమీ మిస్ కావద్దంట, మూవీ మొత్తం చూడాలంట, అలా చెప్తారు. ఇంకా నేను వెళ్ళగానే పాప్కార్న్ అయితే తీసుకుంటాను. మా ఆయనేమో ఎందుకే బాబు అంటే స్టార్టింగే పాప్కార్న్ తీసేసుకున్నావు అంటే, ఏమో అండి నాకైతే ఆ సినిమా చూస్తున్నంతసేపు అలా నోట్లో తింటూనే ఉండాలి, అలా పాప్కార్న్ తింటూ ఉంటే ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. మూవీ మాత్రం అసలు అద్దరిపోయిందండి. ఎవరో అన్నారు కొంతమంది నెగిటివ్ కామెంట్స్, బాగాలేదు అది ఇది అన్నారు, కానీ అసలు చింపేశారు మూవీ అయితే. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. మా హస్బెండ్ పాప్కార్న్ వద్దని చెప్పారు, ఆయన మాత్రం కూర్చొని తింటూ ఉన్నారు. ఇంకా నేనేమో ఎందుకు తింటున్నావు అని అడిగితే, ఇంకా తీసుకొచ్చావు కదా అందుకే తింటున్నానులే అని అంటున్నారు. కానీ ఇంకా ఇలాంటి జంక్ ఫుడ్ ఎక్కువగా నేనే తింటానండి, నేనే ఎక్కువగా అవాయిడ్ చేసుకోవాలి. నేను అవాయిడ్ చేసుకుంటే మా పిల్లలైనా మా హస్బెండ్ అయినా కూడా కంట్రోల్లో ఉంటారు. కానీ నాకేమో చెప్తున్నాను కదా, ఇదో అలవాటు, అంటే మూవీ చూస్తున్నంతసేపు. అండ్ మూవీ మాత్రం చాలా బాగుండే. ఇంకా వచ్చేసరికి చెప్పానా ఆల్మోస్ట్ 6:30 అయిపోయిందండి. మా డాడీ అప్పటికే కాల్ చేస్తూ ఉన్నాడు, పిల్లలు ఏడుస్తున్నారు అనేసి. అసలు బయటేమో అంటే వర్షం పడుతూ ఉంది, ఎంత స్పీడ్గా వచ్చేసారో. మా హస్బెండ్ ఏమో చిన్నోడు ఏడుస్తున్నాడు అనేసరికి అసలు కంగారు అయిపోతారండి. నేను పర్లేదులే ఉంటారు ఇంట్లోనే కదా అంటే, ఇంకా మా హస్బెండ్ అలా వినరు. చిన్నబాబు వాడు ఫస్ట్ టైం అంత అంటే ఇంతసేపు వదిలేసి వచ్చాం కదా, ఎలా ఏడుస్తాడో ఏంటో అనేసి అయితే నా పక్క సీట్లో కూర్చున్న వాళ్ళైతే చిన్న బాబుని కూడా తీసుకొచ్చారండి. పాపం మా బాబు ఏడుస్తూనే ఉన్నాడు, వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోయారు. పిల్లల్ని తీసుకెళ్తే ఇంకా అంతేలేండి. వచ్చేసరికి చూసేసరికి ఇద్దరు ఋషి గారి అయితే ఆడుకుంటూ ఉన్నారు. అమ్మో అంటే వీళ్ళు ఏడవర్లేండి, వీళ్ళు కొంచెం పెద్ద పిల్లలు కదా. మెయిన్ లడ్డు బాబుయే చిన్న అంటే కొంచెం ఆకలేసిందేమో, ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా రాగానే ఫస్ట్ ఫుడ్ పెట్టేశాను, ఫుడ్ పెట్టి ఫీడింగ్ అయితే ఇచ్చానండి. ఇంకా అప్పుడు ప్రశాంతంగా తిన్నాక చూసారు కదా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా డిన్నర్లోకి అయితే మా డాడీ అయితే చపాతీ చేయమని చెప్పారు. అంటే పాలకూర పప్పు చేశాను కదా మార్నింగే, చపాతీ చేయమన్నారండి. అబ్బా అనిపించింది. కానీ ఇంకా నాకు హ్యాపీగా కూడా ఉంటుందిలేండి. అంటే ఇక్కడికి వచ్చాక ఇంకా అంటే మా డాడీకి నేను చేసే ఫుడ్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టము. కూతురుగా నా బాధ్యత కదా మా తల్లిదండ్రులకు చేసి పెట్టడం కూడా. అందుకే నేనైతే ఎక్కువగా అంటే నేనే చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను. సో ఇంకా అందరి కోసం అయితే వేడిగా చపాతీలు చేసి పెట్టేశాము. ఇంట్లో ఏ పని చెప్పరండి, అంటే ఇంకా క్లీనింగ్ చేయడానికి అంతా ఒక ఆవిడ వస్తారు. ఇంట్లో పెద్దగా పని ఉండదు, కానీ
ఈ వంట డిపార్ట్మెంటే పెద్ద పని. అందరికీ ఇంకా మంచిగా మడత రొట్టెలు ఉంటారు కదా, అంటే నేనైతే ఇట్లా ఫోల్డ్ చేసేసి చపాతీలు చేస్తానండి. అలా చేస్తే మంచిగా ఉంటాయి అనేసి మా మమ్మీ ఏమో చేసిచ్చారు. అమ్మ నేను చేస్తూ ఉన్నాను, ఇంకా మమ్మీ అయితే కాలుస్తూ ఉన్నారు. ఇంకెక్కడేమో చూసారు కదా మా డాడీ పిల్లలకు కూడా తినిపిస్తున్నారు. చెప్తున్నాను కదా అసలు పిల్లలతోనైతే బాగా టైం స్పెండ్ చేస్తారు. అంటే ఇంక ఈ ఏజ్లో వాళ్ళకి అదే ఆనందం లేండి. ఇంకా మేము వచ్చాము అంటే మాత్రం ఇంట్లో హడావిడిగా ఉంటుంది. బట్ చిన్నోడు చూసారు కదా అక్కడ పికబూ ఆడుతూనే ఉన్నాడు. ఇంకా మా చిన్నోడు పెద్దోడు అయిపోయాడంటే ఇంకా హడావిడి ఉంటుందేమో. కానీ ఇవాళ మా తమ్ముడిని అయితే చాలాసార్లు మిస్ అయ్యామండి. నేనైతే ఒక 100 సార్లు అనుకున్నానేమో మా తమ్ముడు కూడా ఉంటే బాగుండేది. అంటే ఈ వెదర్ ఇదంతా కూడా బాగుంది కదా, హౌస్ అంతా కూడా. వాడు ఇంత కష్టపడి ఇంత డ్రీమ్ హౌస్ కట్టుకున్నందుకు ఇండియాలో ఉంటే బాగుండేది కదా, హైదరాబాద్లో ఉంటే కరీంనగర్కి రావడం ఈజీగా ఉండేది. అలా అయితే అనుకుంటూనే ఉన్నాను. ఇంకా మా అద్వైత వస్తేనైతే ఇంకా హడావిడి ఉంటుంది ఇంట్లో అయితే. ఇంకా మా చిన్నోడికేమో ఆ పిల్లులు అవి ఇవి చూపిస్తూ ఉన్నాము. ఇక్కడ చూసారు కదా అది 1 BHK లాగా పక్కకి ఇంకొకటి రూమ్ కట్టారండి. మీకు ఇదంతా అయితే క్లియర్గా ఒక హోమ్ టూర్ అయితే తీస్తాను. అసలు సర్దలేదండి. ఆ కబోర్డ్ లైన్కి డబ్బులు ఇచ్చారంట మా డాడీ, కానీ తనేమో రావట్లేదు. ఇప్పటికీ కబోర్డ్లు అయిపోయాయి యాక్చువల్గా అయితే. ఇంకా మేమేమో చపాతీ తిన్నాం కదా, మళ్ళీ మా మమ్మీ అయితే కందికే ఉడకబెట్టేసింది. మీలోకి ఎంతమంది ఇలా కందికే ఉడకబెట్టుకొని తింటారా కామెంట్ చేయండి. మేమైతే ఫుల్గా తింటామంటే ఈ టైంలో ఎక్కువగా వస్తాయి అన్నట్టు. ఇలా డైరెక్ట్ మనకి కందిపప్పు ఉంటుంది కదండి, అవి పచ్చివి అన్నట్టు కందికాయలు, ఇవి బాయిల్ చేసేసుకొని తింటూ ఉంటాము. ఇవి పిల్లలకు పెట్టినా కూడా చాలా మంచిది. ఇంకా డైరెక్ట్ మనం కందిపప్పు తింటున్నట్టే. నాకైతే చాలా ఇష్టము. మనకి బెంగళూరులో కూడా దొరుకుతాయండి, కానీ ఇంత ఫ్రెష్గా అంటే ఇంత తక్కువ కాస్ట్లో దొరకవు, కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి. ఇంకా అందరం మీద కూర్చొని హ్యాపీగా కందికాయ తింటున్నాము. పాపం మా హస్బెండ్ అంటే ఇంకా మా ఆయన్ని కూడా అక్కడ కూర్చోబెట్టి మా ఆయనని కూడా తిను అనేసి పెడుతూనే ఉంటాము. ఆయనకేమో అంతగా నచ్చవు, బట్ ఇంకా నా కోసం అయితే తింటారులేండి హ్యాపీగా పిల్లలతోని. మా చిన్నోడు కూడా చాలా ఇష్టంగా తింటున్నాడు. ఇక్కడ మా డాడీ ఏమో ఇంకా పిల్లలందరికీ కూడా తినిపిస్తూ ఉన్నారు. మా ఋషికి అయితే చాలా ఇష్టము ఇలాంటివి అంటే కందికాయ అన్నా పల్లికాయలన్నా కూడా చాలా ఎక్కువ ఇష్టంగా తింటారు. సో డే అయితే ఇంత హ్యాపీగా గడిచిందండి. నిజంగా చాలా రోజుల నుంచి కొంచెం స్ట్రెస్గా ఏదోలా అనిపించింది, కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం అసలు మైండ్ వెదరు అంతా మారిపోయిందా. అసలు చాలా ప్రశాంతంగా ఉండే, పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇంకా రేపైతే మళ్ళీ హరికి స్కూల్ ఉందండి, మండే కదా మళ్ళీ వెళ్ళిపోతాడు. అందుకే మార్నింగే హరిబాబుకి అయితే స్కూల్ టైమింగ్స్ 8:30కే అండి. అంటే స్కూల్ స్టార్ట్ అంటే ఓపెన్ చేస్తారంట. మా వాడు 7:30కే వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి. మళ్ళీ 14 కిలోమీటర్స్ ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటి నుంచి స్కూలు. అందుకే నైటే క్యారెట్ అయితే కట్ చేసి పెడుతున్నాను. అమ్మకి మార్నింగే ఇంకా వంట చేసి బాక్స్ పెట్టాలి కదా మళ్ళీ హరికి కూడా. అందుకే ఇంకా క్యారెట్ కర్రీ కొంచెం ఎగ్ ఏమైనా చేసేసి పెట్టేద్దాము బాక్స్లో అనేసి. నైట్ ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. మళ్ళీ క్యారెట్ మార్నింగ్ కట్ చేసుకోవడం అంత హడావిడి అయిపోతుంది కదా, బ్రేక్ఫాస్ట్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేయడం. అందుకే ఇక్కడ క్యారెట్ కట్ చేస్తున్నాను. ఆ చాకేమో అస్సలు తెగట్లేదండి. మా మమ్మీ ఏమో ఇలపీట వాడతారు, నాకేమో అది యూస్ చేయడం అంతగా రాదు. అందుకే ఇంకా ఈ చాకుతోనే కట్ చేస్తూ అలా చేశాను. ఈ డే అయితే ఇలా గడిచిందండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుస్తాము. నా వీడియో నచ్చితే మీరైతే తప్పకుండా లైక్ చేయండి. నిజంగా అండి అంటే చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా అనిపించింది. ఎంతైనా అండి పుట్టింటికి వస్తే ఆ ఆనందమే వేరు కదా. అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికైనా ఇంతే హ్యాపీగా ఫీల్ అవుతానులేండి, కానీ ఇంకా చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, కొంచెం ఫ్రెష్గా అలా అయితే అనిపించింది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.